ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో రామచంద్రాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రేడియో అలా 90.8 FM మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కాకినాడ ఎన్టీఆర్ బీచ్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ జె నరసింహనాయక్ బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరించరాదని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ తదితర వ్యర్థాలతో సముద్రాలను కలుషితం చేయడం వలన పర్యావరణ సమతుల్యత సర్వనాశనమవుతుందన్నారు. రెడ్ క్రాస్ కాకినాడ జిల్లా శాఖ చైర్మన్ వైడి రామారావు, హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ ప్రాజెక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎన్ మూర్తి, ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా కాకినాడ చాప్టర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ అవగాహన రాహిత్యంతో సముద్రాలతో పాటు తీర ప్రాంతాలను కాలుష్య కారకాలుగా మార్చడం వలన విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనకు యువతలో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ ప్రకృతిలో మనకు లభిస్తున్న ప్రాణవాయువు 170% సముద్రాల్లో జీవించే అల్గేలా వలన మనకు లభిస్తుందని తెలిపారు. సముద్ర జలాలలో వ్యర్థాలను విడుదల చేయడం వలన సముద్రంలో జీవించే జీవరాశులు అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రముఖ సామాజికవేత్త వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ సముద్రాలలో వ్యర్థాలు కలవకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సముద్రాల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. విశ్రాంత జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ డివివి సత్యనారాయణ వీరు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఆర్ ఫణీంద్ర, రామచంద్రాపురం ప్రభుత్వ కళాశాల కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ డాక్టర్ శోభారాణి, కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎం పాండురంగారావు, డాక్టర్ ఎం కృష్ణారావు, జి పావని, సామాజిక కార్యకర్త అల్లూరి సురేంద్ర, ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. సముద్ర పరిరక్షణలో భాగంగా రేడియో అలా వారు ఇతర స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి నిర్వహిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఎకలాజికల్ బ్యాలెన్స్ చాలా తప్పుతుందని అందరి శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎకలాజికల్ బ్యాలెన్స్లో మేజర్ రోలు ఎర్త్ తర్వాత ఎయిర్, వాటర్ సోర్స్ ప్రపంచంలో ఎక్కువ ఉన్నది మన సీ ఆక్యుపేషన్, మేజర్ రోల్ సీ వాటర్స్. అందులో ఇప్పటికే అంతరించిపోతున్న జాతులు చాలా వరకు చెప్పడం జరిగింది. జాతులు అంతరించిపోతుంటే సీలో జీవరాశిలో పర్యావరణ సమతుల్యత లోపిస్తుందని అందరూ చెప్తున్నారు. దానికి భాగంగా మన సముద్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, సముద్ర నీటిని పరిరక్షించుకోవడం మన పౌరుల బాధ్యతగా గుర్తించి దాన్ని అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకి నా హృదయపూర్వక అభినందనలు. ప్రపంచ సముద్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. అసలు ఈ డే ఎందుకు జరుపుకుంటున్నా అన్నప్పుడు సముద్రాల యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి మనకి. ఈ వాతావరణంలో ఉండే ఆక్సిజన్లో మనం చాలామంది ఏమనుకుంటామంటే అరణ్యాన్ని చూసుకుని ఆక్సిజన్ అనుకుంటాం. కానీ 170% ఆక్సిజన్ సముద్రాల్లో ఉండే ఆల్గే నుంచి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, సముద్రాల్లో ప్రస్తుతం ఆక్సిజన్ పర్సంటేజ్ 7 నుంచి 8 మిల్లీగ్రాములు ఉంది ప్రతి 1000 లీటర్కి. ఇది కానీ ఇంకొక 1 మిల్లీగ్రామ్ నుంచి 2 మిల్లీగ్రామ్స్ తగ్గితే సముద్ర చరాల్లో ఉండే జీవుల్లో 150% పైగా జీవులు అంతరించిపోతాయట. అంచేత దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆక్సిజన్ కావాలి. ప్రజల యొక్క ఆహార అవసరాల్లో సుమారు 25 to 30% సముద్రాలే ఇస్తున్నాయి. అంచేత దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈరోజు ఇటువంటి సంస్థల ద్వారా రేడియో అలా కానీ మన డిగ్రీ కాలేజ్ రామచంద్రపురం నుంచి సంయుక్తంగా కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా చేసాం. ముందు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిఎంహెచ్ఓ గారికి, ఇతర పెద్దలకు నాకు శుభాకాంక్షలు. ఇక్కడ నేను ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క కాకినాడ చాప్టర్కి సభ్యుడిగా ఉన్నాను. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురం, పిఆర్ గవర్నమెంట్ కళాశాల కాకినాడ వారి యొక్క ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విభాగాల యొక్క అధిపతుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సుమారు ఒక 40 మంది విద్యార్థులు వచ్చి బీచ్ క్లీనింగ్ యాక్టివిటీని మనం చేపట్టడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ పరిశీలిస్తున్నప్పుడు మరి చాలా మార్పు ఉంది. దీన్ని మనం ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళి మన సమిష్టిగా కృషి చేయాలి. మరి దాన్ని పూర్తిగా యువ చైతన్యం ముందు రావాలి, యువత ముందు రావాలి, అన్ని సంస్థలు కలవాలి. ఆ విధంగా చేస్తాను ఆశిస్తూ అందరికీ నమస్కారం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా
సముద్రాల దగ్గర వ్యర్థాలు కలవకుండాను మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ వేస్ట్ పేపర్లు వేస్ట్ ప్లాస్టిక్ని సముద్రం దగ్గర ఉండకుండా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. 8వ తేదీ ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా రేడియో అలా ఇతర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సముద్రం దగ్గర క్లీనింగ్ చేసేటటువంటి అవేర్నెస్ పెంచేటటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు మొత్తము ఈ యొక్క భూగ్రహం మీద ఎక్కువ శాతం ఆక్రమించి ఉన్నటువంటి సముద్రాలని మనం సక్రమంగా వినియోగించుకోకపోతే వాటిని చక్కగా పర్యావరణ విధంగా గనక మనం ఉంచుకోకపోతే మనం చాలా నష్టపోతాం. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. అధిక జనాభా కారణం వలన, అవగాహన లోపం వలన మనము వీటిని సరిగా సంరక్షించుకోలేకపోతున్నాం. అందుకని ప్రజాహితమైనటువంటి ఆలోచన చేసే అన్ని సంస్థలు కూడా మరి ప్రజల్లో దీని పట్ల అవగాహన పెంచడం చాలా అవసరం. ఇటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించడం ద్వారా ఈ యొక్క సముద్ర ప్రాంతాలని, తీర ప్రాంతాలని మనం రక్షణ చేసుకుని మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తుకి దాని అవసరాన్ని తెలియచేయడం చాలా ముదావహమైనటువంటి విషయం. ఈ యొక్క సంస్థలు ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.